అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ. రాత్రి 11 గంటల సమయం. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. వీధి లైట్లు కూడా లేవు. చాలా చీకటిగా ఉంది రోడ్డంతా. రోడ్లు కనబడనంతగా. వర్షం పడుతోంది. ఇక అతడు బాగా డ్రింక్ చేసి మత్తుగా తూగుతూ డ్రైవ్ చేస్తున్నాడు. ఎదురుగా ఒక అమ్మాయి లిఫ్ట్ అడుగుతూ కనిపించింది. వర్షంలో తడిచిందేమో వణుకుతూ కనిపించింది. వెంటనే ఆమె ముందు కారు ఆగింది. అప్పటి వరకు చీకట్లో భయపడుతున్న ఆ అమ్మాయికి వెలుగులా అనిపించి అతను అలా ఆపగానే దగ్గరికి వచ్చి, థ్యాంక్ యూ సార్, నా స్కూటీ పాడైపోయింది, నన్ను కాస్త పలానా ప్లేస్లో వదిలిపెడతారా అని అడిగింది. ఎక్కువ అన్నట్లు సైగ చేశాడు. అతన్ని చూస్తుంటే కాస్త భయంగానే ఉంది, కానీ ఈ సిచ్యువేషన్లో ఇలాంటి దారి దొరకట్లేదు ఆమెకి. ఇక భయపడుతూనే అతని కారు ఎక్కి కూర్చుంది. ఆమె ఎక్కగానే కారు ముందుకు తీసుకెళ్ళింది. అతను ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నా వర్షం ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ తగ్గట్లేదు. సడన్గా కారు ఆగింది. ఎందుకు ఆగిందా అని తల తిప్పి చూసింది. తనే ఆపాడు. ఎందుకంటే వరద వచ్చేంత వర్షం పడుతోంది. ఇక కార్ డోర్ ఓపెన్ చేసి దిగి ఆమెను దిగమన్నట్లు హెడ్ మూవ్ చేశాడు. ఆమె భయంగా కారు దిగి, ఎక్కడికి సార్ అంది. తల తిప్పి పక్కన హోటల్ కనిపిస్తుంటే దాన్ని చూశాడు. ఇక అర్థమైంది తనకి హోటల్లో స్టే చేయాలని. వెంటనే వర్షానికి తడవకుండా పరుగున లోపలికెళ్లారు. రిసెప్షన్లో మాట్లాడి ఒక రూమ్ ఖాళీగా ఉందని చెప్పడంతో ఇక ఇద్దరూ కలిసి రూమ్కెళ్లారు. వాళ్ళు రూమ్ లాక్ ఓపెన్ చేసి లోపలికెళ్లారు. మేడ్ ఒక కవర్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇక ఆ కవర్ ఆమె చేతిలో పెట్టి ఇంకొక కవర్ తీసుకుని లోపలికెళ్లాడు. దాన్ని ఓపెన్ చేసి చూసిన తనకి డ్రెస్ కనిపించింది. హమ్మయ్య అనుకుంటూ పక్కన రూమ్ కనిపించడంతో ఆ రూమ్కెళ్ళి డోర్ వేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకుంది. ఇక మేడ్ డిన్నర్ ఇచ్చి వెళ్ళడంతో అతను తింటూ కూర్చున్నాడు. అతని ఎదురుగా ఆమె కూడా కూర్చుంది. తిను అన్నాడు అక్కడున్న ప్లేట్ చూపిస్తూ. ఇక ప్లేట్ తీసుకొని ఫుడ్ పెట్టుకొని వేడివేడిగా తింటుంటే కాస్త హాయిగా అనిపించింది. ఇక ఇద్దరూ కలిసి తినేసి చలికి నిద్రొస్తుంటే ఎక్కడ పడుకోవాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంది ఆమె. తన ఇబ్బందిని అర్థం చేసుకున్న అతను, నువ్వు వెళ్ళి రూమ్లో పడుకో, నేనిక్కడ పడుకుంటాను అంటూ సోఫా చూపించాడు. అయ్యో, మీరే రూమ్లో పడుకోండి, నేను సోఫాలో పడుకుంటాను అనింది. షార్పుగా చూశాడు ఆమెని. అతని చూపులకి భయపడి మారు మాట్లాడకుండా వెళ్ళి రూమ్లో పడుకుంది. డోర్ క్లోజ్ చేసి అతను హాల్లో సోఫాలో పడుకున్నాడు. ఇక పడుకోగానే నిద్ర పట్టేసింది ఆమెకి. అతనికి మాత్రం చలికి నిద్ర పట్టట్లేదు. ఆ సోఫా కంఫర్ట్గా కూడా లేదు. అటూ ఇటూ కదులుతూ నిద్ర పట్టకపోతుంటే ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నాడు. కానీ చలికి అతను డ్రింక్ చేయడం వల్ల నిద్ర బీభత్సంగా కమ్మేస్తోంది. ఇంకా ఏం ఆలోచించకుండా అక్కడి నుండి లోపలికెళ్ళి ఆమె పక్కన చేరాడు. అప్పుడు హాయిగా అనిపించి ఇప్పటి వరకు చలితో ఇబ్బంది పడ్డ అతను పక్కన ఆమెను గట్టిగా చుట్టేసి పడుకోగానే ఒళ్ళు వేడిగా మారి నిద్ర కమ్మేస్తోంది. నిద్రలోనే ఏం చేస్తున్నాడో తెలియకుండా ఆమె నడుము అతని చేతికి నున్నగా తగులుతుంటే ఒంట్లో వేడి పరవళ్ళు తొక్కుతోంది. అతని చేతులు పైకి కదులుతున్నాయి. అలా పాకుతుంటే ఆమె ఎద అందాలు అతని చేతికి డైరెక్టుగా తగులుతున్నాయి. ఒంట్లో వేడి అమాంతం పెరిగిపోయింది అతనికి. ఇక అలా తడుముతూ ఉంటే అస్సలే చల్లటి వాతావరణం. అప్పటి వరకు వానలో తడిచేసరికి అతడి వెచ్చటి కౌగిలి అతని చర్యకి ఒంట్లో వేడి రగిలిస్తుంటే నిద్రలోనే అతన్ని చుట్టేసింది ఆమె. మరింత దగ్గరగా ఉన్న ఆమె అందాలు డైరెక్టుగా అతని ఒంటికి తగులుతుంటే ఇద్దరి శరీరాలు వేడికి ఒకరినొకరు తడుముకుంటున్నాయి. ఇద్దరిలో తాపం పెరిగిపోయింది. అసలే డ్రింక్ చేసి ఉన్న అతని శరీరం కోరికల్ని అదుపు చేసుకోలేక పూర్తిగా ఆమె మీదకి చేరిపోయాడు. అతని నుండి ఆమె, ఆమె నుండి అతను వలువలని దూరం చేస్తుంటే బందీగా ఉన్న శరీరం ఒక్కసారిగా విముక్తినివ్వగానే ఎగసి పడుతున్న ఎద అతన్ని పూర్తిగా వివశుణ్ణి చేస్తుంటే ఒక్క క్షణం కూడా ఆగలేక ఆమెను పూర్తిగా సొంతం చేసుకున్నాడు. ఆ రాత్రి ఇద్దరికీ స్వర్గసుఖాలనిచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగా మెలకు వచ్చిన ఆమెకి కళ్ళు తెరిచి చూసేసరికి అతని గుండెలపై పడుకొని కనిపించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి గబుక్కున లేచి, నేనేంటి ఇక్కడ పడుకున్నాను, అసలు ఈయన ఇక్కడికి ఎప్పుడొచ్చారు, అయినా ఈయన అవతారం ఏంటి ఇలా ఉంది అంటే అని అనుమానంగా ఆమె ఒంటిని చూసుకోగానే ఒక్కసారిగా ఆమె కళ్ళు పేలిపోయాయి. అంటే నేను పూర్తిగా అతనికి లొంగిపోయానా, ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తుండగానే రాత్రి జరిగింది అక్కడక్కడ గుర్తొచ్చింది. ఇక దీంట్లో అతనిది ఎంత తప్పుందో ఆమెది కూడా అంతే తప్పుంది అని అతనికి ఆమె ఫేస్ చూపించలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక ఎప్పటికో కళ్ళు తెరిచిన అతనికి పక్కన ఆమె కనిపించలేదు.
ఇదేంటి ఈ అమ్మాయి ఎక్కడికెళ్ళింది అనుకుంటూ చెదిరిన బెడ్షీట్ని పక్కన పడ్డ డ్రెస్ని చూసుకోగానే అతని కళ్ళు చిన్నవయ్యాయి. అతను కూడా తన ఒంటిని చూసుకోగానే అర్థమైంది ఆమెతో కలిశానని. ఓ షట్ అంటూ హోటల్ నుండి బయలుదేరాడతను. ఇక ఆమె వివరాలు ఎక్కడ దొరుకుతాయా అని చాలా ట్రై చేశాడు కానీ ఎక్కడా కనిపించలేదు. ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికొస్తుండగా అతని కార్కి అడ్డంగా వచ్చింది ఒక అమ్మాయి. సడన్ బ్రేక్ వేసి కార్ దిగి ఆమెను చూశాడు. అతను ఒక్కసారిగా కళ్ళు పెద్దవయ్యాయి. ఆ రోజు హోటల్లో కలిసిన ఆ అమ్మాయి. వెంటనే స్పృహలో లేని ఆ అమ్మాయిని హలో, ఎక్స్క్యూజ్ మీ అంటూ పిలుస్తున్నాడు. పలకట్లేదు. కంగారుగా ఆమెను 2 చేతుల్లోకి తీసుకుని కారులో పడుకోబెట్టి హాస్పిటల్కి బయలుదేరాడు. ఇక హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాడు. కాసేపటికి స్పృహలోకి వచ్చింది ఆ అమ్మాయి. హలో, ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అతన్ని చూడగానే ఆమె కూడా అంతే షాక్ అయింది. మీరేంటండి ఇక్కడ అనింది. ఆమె ఫేస్ని అతనికి చూపించలేక కిందకి దించుకుంటూ, మీరు నా కార్ కిందే పడిపోయారు. అంత పెద్ద కష్టం ఏమొచ్చిందండి? ఏం ఆలోచించుకుంటూ నడుస్తున్నారు అని అడుగుతుంటే ఏం లేదండి అనింది. లేదు, మీరు ఏదో విషయం మీద బాధపడుతున్నారు. అదేంటో చెప్పండి. మీ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తానేమో అనగానే అతన్ని అలాగే చూసింది. చెప్పండి, ఎనీ ప్రాబ్లం అని అడిగాడు. అమ్మకి ఒంట్లో బాలేదు. తనకి లివర్ పాడైంది. ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతుందని డాక్టర్స్ చెప్పారు. అంత డబ్బు నా దగ్గర లేదు. అందుకే అదే ఆలోచనలో ఉన్నాను అంటుంటే ఇక మ్యాటర్ అర్థమైన అతను, మీరేం టెన్షన్ పడకండి. ఏ హాస్పిటల్లో ఉన్నారు? ఇదే హాస్పిటల్లో ఉందండి. ఇంకే, నేను మనీ పే చేస్తాను. మీ అమ్మగారికి సర్జరీ జరుగుతుంది. మీరు టెన్షన్ పడకండి అంటుంటే థ్యాంక్ యూ అని, మీ రుణం ఎలా తీర్చుకోవాలో ఏంటో ఇంత పెద్ద సాయం చేస్తున్నారు అంటుంటే అతను సైడ్ స్మైల్ చేస్తూ, నా రుణం తీర్చుకునే ఒక ఐడియా ఉంది, చెబుతాను, చేస్తారా అన్నాడు. అతను అవునా, ఏంటది అనింది. మీ అమ్మగారికి సర్జరీ అయ్యాక చెబుతాను అన్నాడు. ఇక సరే అంటూ అదే హాస్పిటల్లో ఉన్న తన తల్లికి సర్జరీ చేయించి హాస్పిటల్ బిల్ మొత్తం అతనే పే చేశాడు. ఇక ఆమెని 1 వీక్ తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇప్పటికైనా చెప్పండి, మీ రుణం ఎలా తీర్చుకోవాలి? ఎలా అంటే నేను చెప్పిన మాట విన్నాక మీకు కోపం రాకూడదు అన్నాడు. సరే అనింది. నన్ను దూరం అస్సలు పెట్టకూడదు అంటుంటే సరే అని తలూపింది. నన్ను పెళ్లి చేసుకో, అప్పుడు నా రుణం తీర్చుకున్నట్లే అనగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి అతన్ని చూసింది. ఏంటలా చూస్తున్నావు అని కళ్ళెగరేశాడు. అలాగే కాసేపు మౌనంగా ఉంది. సరే, బాగా ఆలోచించుకొని చెప్పు, వస్తా అని అక్కడి నుండి వెళ్తుంటే అతని చెయ్యి పట్టుకుంది. నవ్వుతూ వెనక్కి తిరిగి చూశాడు. మన శరీరాలు మనకు తెలియకుండానే కలిశాయి. మన మనసులు కలవడమే బాకీ ఉంది. మీరు మీ స్టేటస్కి తగ్గ అమ్మాయిని చూసుకోకుండా నన్ను కోరుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పెళ్లికి ముందు మలినమయ్యాను అన్న బాధ మీ యొక్క మాటలో తీరిపోయింది. థ్యాంక్ యూ అండి అంటూ చేతులు జోడించి నమస్కారం చేస్తుంటే అవే చేతులని పట్టుకొని దగ్గరికి లాక్కొని ఆమెను హత్తుకున్నాడు. ఏ మెంటల్, ఎందుకు నాకు దండం పెడుతున్నావు? ఆ రోజు తర్వాత నిన్ను వెతకని చోటు లేదు తెలుసా? చాలా వెతికాను. మనం ఇలా కలిసి బాగున్నట్లుంది, అందుకే ఇలా కలిసాం. నువ్వు పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా నన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకో అంటుంటే నవ్వింది. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఒప్పుకుంటావని అనుకోలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ ఆమె నుదిటిన ముద్దు పెట్టి త్వరగా పెళ్లికి సిద్ధమవ్వు అంటుంటే సిగ్గుతో తల కిందకి దించింది. ఇక ఇద్దరి పెళ్లి వేడుక అతని స్టేటస్కి తగ్గట్లు అంగరంగ వైభవంగా జరిపించుకున్నాడు. ఇక వారి జీవితం చాలా హ్యాపీగా ఉంది.